సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తిన ప్రియ. యాంకర్ శివజ్యోతి గారు తిరుమలకి వెళ్లారు. బట్ ఆ దర్శనం క్యూలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు మాత్రం అస్సలు బాలేదు. ఈ రచ్చంతా అయిపోయిన తర్వాత ఆమె సారీ అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ మొహంలో నాకెక్కడ పశ్చాత్తాపం కనిపించలేదు. అరే జనాల దగ్గర నేను చెడయ్యాను, ఒక సారీ చెప్తే పోతుంది కదా అనే ఫీలింగ్ మాత్రమే కనిపించింది. మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు శివజ్యోతి గారు. ఇంకొకసారి దేవస్థానానికి వెళ్ళినప్పుడు కొన్ని కోట్ల మంది నమ్మే ఆ దేవుని దగ్గర జోకులు వేయకండి. అండ్ ఆమెను నోటికొచ్చినట్టు తిడుతున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఆమె ఒక స్త్రీ, అందులోనూ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్. ఆమె ఏదైనా తప్పు చేసింటే అది తప్పమ్మా అని చెప్పే హక్కు మనకుంది, కానీ నోటికొచ్చినట్టు తిట్టే హక్కు ఎవ్వరికీ లేదు. ఇప్పటికే టీటీడీ ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేసింది. సో ఇంకోసారి ఆమె తిరుమలకి వెళ్లే ఛాన్సే లేదు. నాకు తెలిసి ఇంతకంటే పెద్ద శిక్షే లేదు. ఒకరు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని చెప్పే రైట్ మనకుంది, కానీ హేట్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తిన ప్రియ ఏ భజంతి తుమాం భక్త్యమైతే తేషు చాప్యహం. అంటే నేను జీవులందరి పట్ల ఒకేలాగుంటాను. నేను ఎవరిని ద్వేషించను, ఎవరు నాకు ప్రియమైన వాళ్ళు కాదు. కానీ నన్ను ఆరాధించే వాళ్ళలో నేనుంటాను, నాలో వాళ్ళుంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడండి, నేను ఎవరిని ద్వేషించనని. ఆయనకే ద్వేషం లేనప్పుడు మనం ఇంకొకరిని ద్వేషించాల్సిన అవసరం ఏంటండి? ఈ వీడియో గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద రిలేటెడ్ వీడియోలో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. లేదా ఛానల్లోకి వెళ్తే వీడియో ఉంటుంది.